మీరు బలవంతుడైతే బానిసను కూడా బలంగా తయారు చేయగలుగుతారు. అదే మీరు బలహీనుడైతే మరొక బానిసకు బానిసగా ఉంటారు. ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఫ్రెండ్స్ ఎలా ఉండాలి. సురేష్ అండ్ నరేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సరిగా స్కూల్కి వెళ్ళకపోయేవారు. సురేష్కి స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలనేది ఉండేది. కానీ వాళ్ళ ఫ్రెండ్ నరేష్ బలంగా ఉండి వీన్ని బలహీనుని చేసి స్కూల్కి వెళ్లకుండా చేశాడు. చేసినప్పుడు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్లకుండా అలాగే పెద్దవారయ్యారు. చదువు లేదు. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్నటువంటి ఫారెస్ట్ లో వేటకి వెళ్లేవాళ్ళు. వేటకి వెళ్లేటప్పుడు మనం జంతువుల్ని వేటాడి తెచ్చుకుంటాము. బట్ జంతువులు మనల్ని వేటాడకుండా కొన్ని రక్షణ కవచాలు తీసుకెళ్లాలి. అది చెరొక బ్యాగ్ లో వేసి కొన్ని రోజుల పాటు మోసుకుంటూ తీసుకెళ్లేవారు. ఒకరోజు వర్షం వస్తుంది. సురేష్ అన్నాడు, నరేష్ ఇవాళ వద్దురా, వాతావరణం బాలేదు, వర్షం వస్తుంది అంటే, లేదు మనకు వేటాడటం కొత్త కాదు, ప్రతిరోజు వెళ్తున్నాము పదా అని చెప్పి తీసుకెళ్తాడు. సరే వెపన్స్ తీసుకొని వెళ్దామంటే వెపన్స్ కూడా ఏమొద్దు, ఈ అడవి మనం చూసిందే కదా, రోజు చూసిందే, మనకు తెలుసు అని చెప్పేసి అడవిలోకి వెళ్ళిన తర్వాత వర్షం బాగా ఎక్కువ అవుతుంది. వర్షం ఎక్కువైనప్పుడు వాళ్ళు వర్షం సౌండ్ తో పాటు ఇంకొక సౌండ్ వింటారు. ఏం సౌండ్ అది? లయన్ సౌండ్ వింటారు. గాండ్రింపు వింటారు. భయం అవుతుంది. భయమై అరే ఏదో సౌండ్ వినిపించింది, నీకు వినిపించిందా? నాకు వినిపించింది. సో ఆ సౌండ్ దగ్గరగా వస్తుంది. పరుగు పెట్టి ఇద్దరు చెరొక వైపు పరిగెత్తి పోతారు. అప్పుడు వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్, ప్రాణాలు రక్షించుకోవడానికి ఏముంటుంది చెప్పండి? చెట్లెక్కడం. వర్షం వస్తున్నప్పుడు చెట్లెక్కడం సాధ్యమవుతుందా? కాదు. ఎక్కుతా ఉన్నారు, జారిపడతా ఉన్నారు, పూర్తిగా జారిపడిపోయారు. ఇద్దరు వచ్చి ఒక దగ్గర ఉన్నారు. ఒక చిన్న పొద ఉంటే పొదలో దాచుకున్నారు. సింహం వచ్చి ఇద్దరిని తినేసింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అదే సురేష్ నేను చదువుకోవాలి అనే కోరిక బలంగా ఉంటే నరేష్ని మార్చేవాడు. కానీ వీడు బలహీనంగా ఉండడం వల్ల నరేష్ ఎవడైతే బానిస ఉన్నాడో వాడు వీని ప్రాణాన్ని కూడా తీయడం జరిగింది. మనం ఇక్కడ ఏంటంటే, మనం బలంగా ఉండి మన బానిస స్నేహితుల్ని మార్చుకోవాలి తప్ప ఎవరైనా మనల్ని మార్చడానికి మనం ఒప్పుకోవద్దు. ఫ్రెండ్స్, ఒక సినిమాలో డైలాగ్ ఉంది, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పురా, నువ్వు ఎలాంటి వాడో చెప్తాను. అంటే ఏంటి? నువ్వు ఎవరితో అయితే తిరుగుతున్నావో, ఎవరితో సావాసం చేస్తున్నావో నువ్వు కూడా అదే అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. చాలా మంది పెద్దవాళ్ళతో మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళ రెస్పెక్ట్ మనకు కూడా వస్తుంది. చాలా మంది వ్యసనాలకు అలవాటు పడ్డ వాళ్ళతో ఉన్నాం అనుకోండి, మనం కూడా వ్యసనాలు ఉన్నాయేమో అని అనుకుంటారు. అందుకే చూస్ యువర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉండాలంటే, వీడు నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకునేలాగా మనం ఉండాలి. మన ఫ్రెండ్స్ కూడా అలా ఉండాలి. F1. F2 ఫ్యూచర్ షోయర్స్. మనకు భవిష్యత్తు చూపించే వాళ్ళు టీచర్స్ మాట ఎవరైతే జవదాటకుండా వింటారో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ అవుతారు. మా టీచర్స్ మాట నేను విన్నాను కాబట్టి లైఫ్ లో సెటిల్ అయ్యాను. మనకి ఇక్కడ గురువు గారి మాట 4 సంవత్సరాలుగా వింటున్నాను కాబట్టి ఈ రోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. మన గురువు గారు గంప నాగేశ్వరరావు గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. గురువు గారి మాట విన్న ఏ ఒక్కరు కూడా చెడిపోలేదు. గురువు గారి మాట వినని వాళ్ళు మాత్రం ఏ ఒక్కరు కూడా బాగుపడ్డారు. గురువు మనకు భవిష్యత్తును చూపించే దేవుళ్ళ మాదిరిగా గుర్తించండి. అండ్ థర్డ్, ఫ్యామిలీ మెంబర్స్ మాట వినాలి. ఎస్పెషల్ గా పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్. వాళ్ళకి ఏం తెలుసులే, వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు, వాళ్ళకి సొసైటీ తెలియదు, వాళ్ళు పాతకాలం మనుషులు, వాళ్ళకి ఏజ్ ఎక్కువ. నీకెన్నైనా ఉండనియండి బాస్, నీకంటే 25-30 సంవత్సరాల అనుభవం వాళ్ళ దగ్గర ఉంది. ఆ అనుభవం మాత్రం నీకు రావాలంటే ఇంకొక 25-30 ఏళ్లు ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి తల్లిదండ్రుల్ని ఎవరైతే ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు చెప్పింది వింటూ బాధ్యతగా నడుచుకుంటూ వినమ్రంగా చేసుకుంటూ వెళ్తారో వాళ్ళు డెఫినెట్ గా లైఫ్ లో సక్సెస్ అవుతారు. నో? సో తల్లిదండ్రుల మాట వినని పిల్లల్ని మనం చూస్తున్నాము. వాళ్ళకేం తెలియదు అని అనుకుంటారు. వాళ్ళకి ఎందుకు తెలియదు? నీ అంత చదువు లేకపోవచ్చు, నీ అంత జ్ఞానం లేకపోవచ్చు. డెఫినెట్ గా వాళ్ళకు నీకంటే ఎక్కువ చాలా అనుభవం ఉంది. నువ్వు పుస్తక పాఠాలు నేర్చుకొని ఉండొచ్చు, కానీ వాళ్ళు జీవిత పాఠాలు నేర్చుకున్నారు. ఆ జీవిత పాఠాలు నీకు అంత జీవితం వస్తే కానీ తెలియదు. సో కాబట్టి మన లైఫ్ లో ఫ్రెండ్స్, చూస్ యువర్ ఫ్రెండ్స్. ఎట్లా ఉండాలంటే వాళ్ళ ద్వారా మనకి, మన ద్వారా వాళ్ళకు రెస్పెక్ట్ రావాలి. F2 ఫ్యూచర్ షోయర్స్. టీచర్స్ ఏది చెప్తే అది చేసిన వాళ్ళ లైఫ్ లో డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో పేరెంట్సే మనం అంటాము జీవించి ఉన్న దేవుళ్ళు అని. పేరెంట్స్ మాట ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Nuna Sudarshan garu. A wonderful session regarding F3. Next, మన ముందుకు రాబోతున్నారు పర్సనాలిటీ